కరెంటు పోయింది, మంచి వర్షం పడుతుంది. ఆ టైంలో ముగ్గురు మిత్రులు వచ్చారు. జేకే భారవి గారు, అట్లాగే శివకుమార్ గారు, తర్వాత గంగాధర్ గారు. సో రకరకాల విషయాలు, రకరకాల ప్రశ్నలు, చర్చలు నడుస్తుండగా ఒక దగ్గర వచ్చి ఆగింది. కబీర్ చెప్పిన ఒక స్టేట్మెంటు అంటే మోస్ట్ రెలవెంట్ దీనికి. అది ఏక్ సాధో సబ్ సధే అంటే ఒక్కదాన్ని పట్టుకుంటే అన్నీ పట్టుకోబడతాయి. సో మనసులో ఒక్క విషయాన్ని పరిపూర్ణంగా ఎంక్వైరీ చేసి దాని యొక్క లాజికల్ కంక్లూజన్కి ప్రాక్టికల్గా రీచ్ అయితే ఇక నెక్స్ట్ వేరే సమస్యలు అంటూ ఏముండవు. ఇది ఎలా అంటే మారుతి కారు నేర్చుకో అన్ని కార్లు వచ్చినట్టే. కారు ప్రత్యేకంగా నేర్చుకోవడం ఏముండదు. 80% మెకానిజం అప్రోచ్ సేమ్ ఉంటుంది. జస్ట్ కూర్చున్న తర్వాత కొన్ని విషయాలు అడగాలి. దీనికి బ్రేక్ ఎక్కడ ఉంటుంది, దీనికి గేర్ సిస్టమ్ ఇలా ఉంటుందా, అంతవరకు. ఎగ్జాక్ట్లీ మైండ్ కూడా అటువంటిదే. ఇప్పుడు ఒత్తిడి అంటే ఎలా తగ్గించుకోవాలి, గిల్ట్ ఎలా పోతుంది, లేకపోతే నాది అన్న ఆలోచన ఎట్లా పోతుంది, ఈ ఈగో అంటే ఏమిటి, ఇట్లాంటి ఎన్ని ప్రశ్నలు లేవు. ఏదో ఒక్క దాన్ని పట్టుకొని దాన్ని పరిపూర్ణంగా ఎంక్వైరీ చేసి దాన్ని ప్రాక్టికల్గా మీరు తీసివేయగలిగితే, లేదా దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఏమిటి, అది ఎట్లా వచ్చింది, ఇవన్నీ చూడగలిగితే అసలు మనిషికున్న లేదా మనసుకున్న అన్ని జాడ్యాలు కొట్టుకుపోవడం అనేది ప్రాక్టికల్గా తెలుస్తుంది. సో స్పిరిచువాలిటీ అనేది ఓన్లీ థింకింగ్ అంటే ఆలోచనలకు సంబంధించింది కాదు. అంటే చర్చోపచర్చలు చేసి గొప్ప గొప్ప కాన్సెప్ట్ మాట్లాడుకొని అట్లా కాదు. ఒక్క ఆలోచనని ప్రాక్టికల్గా అనుభవించే ప్రక్రియ స్పిరిచువాలిటీ బేసికలీ. ఇప్పుడు ఎవరన్నా ఒక మనిషిని ఊహించుకోండి, ఇలా చెప్పుకోవచ్చు. మెడ పైభాగం అంతా ఉన్నది ఫిలాసఫీ, కొన్ని లక్షల కోట్ల ఆలోచనలు ఉన్నాయి. అందులో ఒక్క ఆలోచన మెడ దిగి బాడీలోకి రావాలి, దెన్ యూ బికమ్ స్పిరిచువల్ అన్నట్టు. ఎందుకంటే బాడీ ఎక్కువ వాటిని తీసుకోలేదు, మనసు ఎన్నిటినన్నా తీసుకుంటుంది. సో ఇప్పుడు ఒక 3 పదాల గురించి ఇంతసేపు సరదాగా మాట్లాడుకున్నాం. దాని గురించి జస్ట్ చిన్న వ్యాఖ్య చేస్తా. మళ్ళీ ఎప్పుడన్నా వినాలనుకుంటే మిత్రులు వినొచ్చింది, రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు నా అనే ఒక పదము, నేను అనే ఒక పదము, నాది అన్న ఈ 3 పదాల యొక్క ప్రతినిధి అన్నమాట ఒక మనిషి. ఈ మూడింటిని మనం వాడుతున్నాం ఎవ్రీడే లైఫ్లో. కానీ ఈ 3 వాడుతున్నప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే క్లియర్ డిస్టింక్షన్ ఉంది. ఏదన్నా ఒకటి ఓన్ చేసుకున్నప్పుడు ఆ ఒక్క విషయాన్ని సందర్భంలో నాది అని వాడుతున్నాం. ఈ కారు నాది, ఈ బస్సు నాది, ఈ ఇల్లు నాది, ఈ పిల్లలు నా వాళ్ళు. సో ఒక్కదాని వైపు పాయింట్అవుట్ చేస్తున్నాం. లేదా అన్నిటినీ కలిపి ఒక ఎంటిటీగా చూసి మళ్ళీ అక్కడి నుంచి నాది పుడుతుంది. అది 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 అవన్నీ కలిపి నాది, దెన్ అదంతా కలిపి వన్ ఎంటిటీ. సో నాది అనేది ఇంప్లై చేసేది వన్ ఎంటిటీ. అది సూది కావచ్చు, ఇల్లు కావచ్చు. ఈ రకరకాల నాది అనేది నువ్వు క్లెయిమ్ చేసిన తర్వాత దాని ద్వారా ఫామ్ అయ్యే ఒక థాటే మీ యొక్క ఈగో, అది నేనవుతుంది. మరి నా అన్నది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది? వేరే వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినప్పుడే నా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు, కార్లు కొన్నారు అనుకుందాం. కానీ హఠాత్తుగా మీరు ఒక అడవిలో వదిలేయబడ్డారు. మీరు జీవితంలో నా అనే పదం వాడరు. ఎందుకంటే ఎదురు వ్యక్తి లేకుండా నా అనే పదం అసలు ఎగ్జిస్టెన్స్లోకి రాదు. సో ప్రకృతిలో నా అనేది లేదు, నాది అన్నది లేదు, నేను అన్నది ఉంది, కానీ అది ఎగ్జిస్టెన్షియల్గా ఉంది. ఇప్పుడు రమణ మహర్షి మాట్లాడుతున్న నేను ఎవరు అంటే ఈ నా మరియు నాది అని లేనివాడిని బేసికలీ. సో ప్రకృతిలో నేను ఉంది, దట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్. అది ప్రకృతికి ఒక అవిభాజ్య అంగంగా ఉంది తప్ప అది ఒక క్లెయిమింగ్ కాదు. ప్రపంచంలో ఈ నేను అన్నది క్లెయిమ్. సో ప్రకృతిలో నేను అన్నది ఒక అస్తిత్వపు నియమం అంతే. సో బాగా ఉంది లేకపోతే బాగా లేదు అన్నది ప్రపంచంలో ఉంటుంది. ఏ వస్తువు తీసుకున్నా ప్రకృతిలో జస్ట్ ఉంది ఉంటుంది అంతే, జస్ట్ ఉంది అంతే, జస్ట్ బీయింగ్ అట్లా ఉంది అంతే. దట్స్ ఆ ఉన్న స్థితిని మనం నేను అంటున్నాం అంతే ఆధ్యాత్మిక పరిభాషలో. ఇప్పుడు ఈ నాది అన్నది ఒక్కటి, ఇప్పుడు ఈ నా అండ్ నేను ఈ 2 ఆలోచనలు. కానీ ఈ నాది అన్నది ఎప్పుడైతే అంటున్నావో ఇట్ ఈస్ నాట్ జస్ట్ థాట్, ఇది ప్రాక్టికల్లీ యు ఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్. నేను అని వాడినప్పుడు నీ ఎదురుగా ఏదో ఉండక్కర్లేదు, నా అని చెప్పినప్పుడు అది ఉండక్కర్లేదు. కానీ నాది అని చెప్పినప్పుడు మీ మైండ్లో ఆల్రెడీ ప్రతిష్ఠించుకున్న ఒక మెటీరియల్, ఒక వస్తువు ఖచ్చితంగా ఉండి తీరాలి.
అదర్వైజ్ మీకు నాది అనేది ఎస్టాబ్లిషే కాదు. సో ఈ ఈగో అనుకుంటున్న ఈ నేను అన్న భావన కానీ లేకపోతే నా అనుకుంటున్న భావనల వల్ల ఏ ప్రాబ్లం లేదు. ఈ రెండింటిని మనం కన్సిడర్ చేసి పోరాడకూడదు వాటితో, ఇవి ఉత్తగానే పడిపోతాయి. ఈ నాది అనుకుంటున్న దాన్ని మనం క్లియర్ చేయాలి ప్రాక్టికలీ. ఇప్పుడు నా ఎదురుగున్న మిత్రుడు ఇల్లు కొన్నాడు 50 lakhs. అతను వచ్చినప్పుడు అడిగిన 2-3 ప్రశ్నలు ఇంటికి సంబంధించినవి. అక్కడ నాది ఉంది కాబట్టి ఆ ప్రశ్నలు వచ్చాయి. సో ఇప్పుడు నాది అనేది కనుక తీసేస్తే ఇల్లు ఉంటుంది, తను ఉంటాడు, మధ్యన ఆ స్ట్రెస్ ఉండదు అంతే. సో నాది అనుకొని అదే ఇంట్లో తిరుగు, యూ ఫీల్ రెస్పాన్సిబుల్, నీ ఈగో నిరంతరం ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. ఏ మూల చూసినా నాది 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 నాది, నేను నేను నేను, ఎవరిని వచ్చినప్పుడు నా నా నా, ఇట్ గెట్స్ రిపీటెడ్. అదే ఒక రిగమరోల్, ఒక స్ట్రెంగ్త్ తెచ్చుకుంటుంది అది మన థాట్ ప్రాసెస్లో. అట్లా కాకుండా ఈ నాది అన్నది ఒక్కసారి తీసేసి అదేంటో తిరగండి. డాక్యుమెంట్స్లో పేరు ఉండని, జస్ట్ మైండ్లో ఆ థాట్ వెళ్ళిపోవాలి, ఇది ఎవరిదో అంతే. మీ హోల్ థాట్ ప్రాసెస్లో ఒక రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే మనం అనుభవించే 99.9999 విషయాలు ఏవి కూడా మనవి కావు. ఈ గాలి మనది కాదు, నేల మనది కాదు, ఈ రోడ్లు మనవి కావు, ఆర్టీసీ బస్సులు మనవి కావు, విమానాలు మనవి కావు. మనం అనుభవిస్తున్న అంటే మన జీవితం సాఫీగా సాగడానికి ఉపయోగపడే 1,00,000 విషయాలు ఏవి మనవి కావు. జస్ట్ మనది అనుకున్న ఒక్కటి మనల్ని బాధ పెడుతుంది. ఒక 5-6 మంది మనుషులు, ఒక 5-6 వస్తువులు, ఒక 2-3 సిద్ధాంతాలు మనిషి యొక్క అశాంతికి కారణం. మిగతా వాటి వల్ల ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింటుంది భారవ్ గారు, వరదలు వచ్చి బాంబే ఎయిర్పోర్ట్ మునిగిపోయింది. ఎవరికన్నా బాధైందా? ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ఓనర్ మీరైతే ఈరోజు నిద్ర పట్టదు మీకు. నేనేమంటున్నా, నిష్కామ కర్మ యొక్క ఆవిర్భావం ఇక్కడ జరుగుతుంది. వస్తువు కొనండి, మీ ఇల్లే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా. ఇల్లు మీదే, పేపర్లో, మనసులో ఉండనివ్వకండి. లీగల్గా ఎప్పుడన్నా కబ్జా చేస్తే వెళ్ళండి, ఫైట్ చేయండి, ఒక ఫేక్ ఐడెంటిటీతో పోండి, ఇది నాది అనుకుని పోండి. బట్ లోపట ఇది క్లియర్గా తెలుసుకోండి, అది మీది కాదు, ఎవరిదో, మీరు అద్భుతంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు నిష్కామకరం ఎప్పుడు వస్తుంది? అందులో ఒక చిన్న కుళాయి చెడిపోయింది అనుకో, నాది అనుకున్నప్పుడు కుళాయి బాగుపడాలని మీరు చేయిస్తారు. నిష్కామకరం ఎప్పుడు వస్తుంది? నాది అనేది లేదు. నాది అన్నది లేనప్పుడు మీరు సర్వీస్ ఎట్లా చేస్తారు? అంటే ఒక చిన్న ఎంక్వైరీ, నాది అన్న థాట్ లేకుండా మీరు అసలు సర్వీస్ చేయలేరు అసలు. సో ఇప్పుడు నాది అన్న థాట్ లేకుండా ఎవరిదో, కానీ ఎవరు వాడుకున్న కుళాయి బాగుండాలి కాబట్టి మీరు రిపేర్ చేయించారు. అంటే మీ హోల్ పర్సెప్షన్ మారిపోలే. ఇప్పుడు మన ఇంటి ముందు చెత్త ఉంటే తీస్తాం, నాది, నా ఇంటి ముందు చెత్త ఉండొద్దు. అట్లా కాకుండా ఎక్కడ చెత్త ఉన్నా తీసేస్తున్నారు మీరు. నౌ యు ఆర్ యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్. కదా విశ్వమానవుడి యొక్క ఆవిర్భావం అట్లా జరుగుతుంది చిన్న విషయంతో. ఇది వెరీ ప్రాక్టికల్. సో నాది అనేది లేకుండా పోవాలంటే ఇల్లు వదిలేసిపోయారు చాలామంది సన్యాసులు, తప్పుడు వ్యాఖ్యానాలండి. ఇంట్లో హాయిగా స్థిరపడండి, దాన్ని అనుభవించండి, మూల క్లీన్ చేసుకోండి, నచ్చినట్టు మార్చుకోండి. జస్ట్ అది మీద అనుకోవట్లేదు అంతే. పేపర్ మీద ఉండని. ఈ ప్రపంచంలో ఉన్నందుకు, దొంగనాకొడుకుల మధ్యలో ఉన్నందుకు సెక్యూరిటీ అవసరం. కానీ ఆధ్యాత్మికత అంటే తెలుసుకోవడమే, ప్రదర్శించడం కాదు. యూ హ్యావ్ రియలైజ్డ్ దట్ ఈస్ నాట్ యువర్స్. కానీ ఎవరిదో చెప్పండి, అది మాదే, నాదే, బలివారే, ఎన్ని గజాలు మొత్తం చెప్పండి. లోపల ఆ క్షణంలో ప్రతిధ్వనిస్తుండని ఈ విషయం నాది కాదు. ఇప్పుడు ఇలా చెప్పడానికి కారణం ఏంటి? నేను ఒక స్టాండ్ తీసుకుంటున్నా, ఈ గదిలో ఏది నాది కాదు. కానీ నాది అని అనుకున్న రోజుల కంటే ఇప్పుడు చాలా బాగా వాడుకుంటున్నా. సో ఒక వస్తువు ఉంది, మీరున్నారు, ఆ రెండింటికి మధ్యన ఒక అవసరం తీరుతుంది. సో దానికి నాది అని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇది నా సింకు కాబట్టి నేను కడుక్కుంటా అనేది ఏం లేదు. సింక్ ఎవరిదైతే ఏమి, కడుక్కోవడం ముఖ్యం. సో ఒక చిన్న విషయాన్ని మనం సరిగ్గా రిలాక్స్డ్గా ఎంక్వైరీ చేసి దాని యొక్క కంప్లీట్ లాజికల్ కంక్లూషన్కి చేరగలిగితే, ప్రాక్టికల్లీ థాట్ ప్రాసెస్లో కాదు. థాట్ ప్రాసెస్లో అందరు యోగులే. ఇప్పుడు సద్గురు కిందికి వచ్చి కింద పైకి పంపి మస్తు చెప్తారు సద్గురు కూడా. ఆయన అవకాశం ఇవ్వకుండా పైన కూర్చున్నాడు. సో అందరికీ అంత తెలుసు మానసికంగా. సో ఇప్పుడు నేను పర్సనల్గా ఆధ్యాత్మికతను 3 భాగాలు చేసిన, ఊరికి భాష కోసం. ఒకటి వర్బల్ స్పిరిచువాలిటీ,
అంటే మాటల్లో చాలా ఆధ్యాత్మికంగా గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. రెండోది సైకలాజికల్ స్పిరిచువాలిటీ. అంటే ఎవరికి చెప్పట్లేదు, బట్ యు ఆర్ థింకింగ్ సో మచ్, యు ఆర్ మేకింగ్ కాన్సెప్ట్స్. అంటే ఇది చేసేస్తా, ఇది చేసిన తర్వాత నాలో గొప్ప జ్ఞానం వస్తుంది, ఒక కాంతి వస్తుంది, అప్పుడు ఈ ప్రపంచాన్ని మార్చేస్తాను అన్ని లయపడుకుంటాం అంతే. రేపు పొద్దున ఏముండదు. మూడోది ఉంది యాక్టింగ్ స్పిరిచువాలిటీ. ఇది చాలా చోట్ల ప్రజలు రాగానే వాడు ఒక ధ్యానం అయిపోతాడు, వాడు లోపల ఏముండదు, అది ఈ జస్ట్ యాక్ట్స్ అండ్ యాక్ట్స్ అండ్ యాక్ట్స్. ఈ మూడింటికి అతీతంగా నిజమైన ఆధ్యాత్మికత ఉంది, అది ప్రాక్టికల్ అనమాట. సో ప్రాక్టికాలిటీ అనే దానికి నేను ఇచ్చిన, అంటే అసలు వాట్ ఈస్ ప్రాక్టికల్ అనే దాన్ని నేను ఎంక్వైరీ చేస్తే నాకు దొరికిన డెఫినేషన్ జస్ట్ మెడ మీద పైన ఉన్నదంతా మానసికం. మెడ దిగిందా ఒక ఆలోచన, అంటే మెడ గొంతులోకి ఎక్కువ దిగవు. 100 మామిడి పండ్ల ముక్కలు పెట్టా, ఇవన్నీ తినాలన్న ఆలోచన రావచ్చు, కానీ మింగేది ఒకటే ముక్క అవుతుంది, అంతకంటే ఎక్కువ దిగదు, స్పేస్ లేదు. సో ప్రాక్టికాలిటీలో ఎక్కువ స్పేస్ లేదు, కానీ అదే లిబరేట్ చేస్తుంది. మానసికంలో అనంతమైన స్పేస్ ఉంది, మిమ్మల్ని గందరగోళపరుస్తుంది. వేవేల ఆలోచనలు ఉన్నవాడు ఎప్పుడు బాధపడుతున్నాడు, ఒక్క ఆలోచనని పట్టుకున్నవాడు, అది అనుభవిస్తున్నవాడు ప్రాక్టికల్. అంటే మనసులో ఉన్న ఆలోచన శరీరానికి సమగ్రంగా పరిచయం చేసిన వాడు సంపూర్ణ విముక్తి పొందుతాడు. మిగతా వాళ్ళంతా విముక్తిని ఆలోచనగా అనుభూతి చెందుతారు. దే ఆర్ నాట్ లిబరేటెడ్, దే ఆర్ సైకలాజికలీ లిబరేటెడ్. కొందరు వర్బల్లీ లిబరేటెడ్. చాలా చక్కగా చెప్తారు వ్యాఖ్యానాలు. నేను చూశాను సార్ ఒక కాంటెక్స్ట్. ఒక ఈవెంట్కి వెళ్తే విమానం అనే చర్చ వచ్చింది. సో 101 ఫ్లయింగ్ సీక్రెట్స్ ఏదో మాట్లాడుతున్నప్పుడు అసలు హెలికాప్టర్ ఎలా నడుపుతారో తెలుసా అన్నాడు. మాకెవరు తెలీదు. ఆయన చూడ్డానికి వేసుకున్నాడు. ఆయన చెప్తున్నాడు అనమాట, అంటే ఇలా ఉంటుంది నేచర్, ఇట్లా చూసుకుంటారు, దాన్ని వెళ్ళిన తర్వాత ఇట్లా డోర్ ఉంటుంది, ఆ డోర్ నాబ్ని ఇట్లా పిలుస్తారు, ఆ తర్వాత ఒక ట్రాటిల్ ఉంటుంది, దెన్ విల్ చెక్ ద రీడింగ్ ఇన్ ఆల్ దట్ అంటే చెప్తున్నాడు. ఒక 15-20 మినిట్స్ నేను అసలు ఎన్గ్రాస్ అయిందా, అసలు నేను ఎన్ని వేల గంటల ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు రాదే, బుక్ చదివాను అన్నాడు. అసలు నేను దిమ్మ తిరిగిపోయింది నాకు. ఈ అమ్మ బీడ టైం అంతా నేను అతను ఎట్లా చెప్తున్నాడంటే అనుభవించినట్టు నాకు అర్థమైంది. పైలట్ కూడా అట్లా చెప్పలేడు. ఇప్పుడు మోహన రాగం గురించి స్పీచ్ ఇచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మన అని పేరు చెప్పకూడదు, తర్వాత చెప్తా, మీకు తెలుసుంటుంది అతను. సో అతను ఎవరైతే డ్యాన్స్ చేస్తారో కూచిపూడి అట్లాంటి వాళ్ళకి క్లాసులు చెప్తాడు. చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి, కానీ అతనికి డ్యాన్స్ రాదు, కానీ అతను ప్రతిదాని గురించి చక్కగా చెప్పగలడు. సో ఆంగికం ఏమిటి, వాచకం ఏమిటి, ముద్రలు ఏమిటి, ఏ ముద్ర ఎట్లా పెట్టాలి, ఏ పుస్తకం ఎలా పెట్టాలి, ఇతనికి రాదు పెట్టడం. సో ప్రపంచం థియరీ చెప్పేవాడికి చాలా వాల్యూ ఇస్తుంది. ప్రాక్టికాలిటీ అంటే ప్యూర్లీ బ్రూటల్ రియాలిటీ ప్రాక్టికల్ స్పిరిచువల్. ఇక్కడ ఈ శశబిషలు ఇఫ్ అండ్ బట్స్ లేవు. నాకు తెలుసు అంటే మాటపూర్వకంగా తెలుసా, ఆలోచనగా తెలుసా, లేదా నీకు అనుభవం లేదు. అనుభవం అంటే ఇక్కడ వచ్చింది. ఏది అనుభవం అంటే ఏదైతే మీరు శరీరం అనుభవిస్తున్నదో అది ఒకసారి వచ్చి మీ యొక్క శరీరాన్ని మనసుని కలిపి ఇక జీవితంలో తిరిగి రాలేదు, అది పోలేదు ఇంకా. అటువంటి వాటికి అనుభవం అనే పదం. ఆధ్యాత్మిక అనుభవం అనేది ఒకసారి వచ్చింది, ఇక అది ఇంకా పోలేదు, అది ఎప్పటికీ అట్లా ఉండిపోయింది అంతే. ఈ వచ్చిపోయేవన్నీ అనుభవాలు కావు. వైరాగ్యం అంచెలంచెలుగా రాదన్నాడు రాముడు. కరెక్ట్, అంచెలంచెలుగా రాదు అన్నాడు. వస్తే వస్తుంది అంతే. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. 1000 సంవత్సరాల నుంచి చీకటిగా ఉన్న ఒక గుహ దీపం వెలిగించగానే వెళ్తురు వచ్చేస్తుంది అంతే. అది వైరాగ్యం అన్నాడు. స్టెప్ బై స్టెప్ రాదని చెప్పాడు రమణ మహర్షి. ఈ ఎవరైతే ఆలోచిస్తారు రామకృష్ణ పరమహంస ఎవరు చెప్పినా అది కరెక్ట్. అది ఎవరు చెప్పినా కరెక్ట్. ఇట్లాంటిది ఒక కథ కూడా ఉంటుంది భార్య గారు. ఒక రాజుకి 3 కొడుకులంట. ఎవరిని రాజుని చేయాలి, అకార్డింగ్ టు సూఫీలా అయితే పెద్దోడిని చేయాలి. నాకు అది ఇష్టం లేదు, ఎవరికి తెలివిందో వాడిని చేయాలని నేను కోరుకుంటున్నా. బట్ ఎట్లా నిర్ణయిస్తామంటే ఓ సూఫీ గురువు వచ్చి చిన్న టెస్టు, ఒక్కొక్కరికి 1 లక్ష ఇవ్వు అన్నాడంట. 1 లక్ష ఇచ్చిన తర్వాత వారం రోజుల సమయం, ఈ 1 లక్షతో ఏం కొనుక్కుంటారో తెలీదు, మీ ముగ్గురికి 3 గదులు ఇస్తున్నాను, ఖాళీ గదులు, నింపాలి దీన్ని. సో ఒకడు మొత్తం పూలతో నింపాడంట, కానీ సగమే నిండింది. ఒకడు మొత్తం చెత్త కొనుక్కొచ్చి నింపాడు, ఓన్లీ 75% నిండింది. కానీ ఈ గురువు కోసం, ఎందుకంటే నింపడంలో చాలా ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఉంటుంది కదా,
ఈ గురువు కోసం వాళ్ళు ఎదురు చూస్తారు, ఎందుకంటే ఆ పువ్వులు మురిగిపోతున్నాయి, మెల్లగా దాన్ని అణిగిపోతున్నాయి మెల్లమెల్లగా. సో వాళ్ళ ఫాదర్ మీద రమ్మనండి తొందరగా చూడమని చెప్పండి, ఎటు 50% దింపాం. చిన్నోడు మాత్రం హాయిగా మూల కూర్చొని బుక్స్ చదువుకుంటున్నాడు. వాళ్ళ ఫాదర్ వచ్చినటువంటి ఏమి చేయకపోతే 6 days ఏంటంటే మీరు చెప్పారు 7 days టైం అన్నారు, గురువుగారు ఎప్పుడు వస్తారో రానివ్వండి. ఇట్లా రాగానే ఆ గదంతా తలుపులేసి చీకటి అయిన తర్వాత చిన్న దీపం వెలిగించారు. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి ఫాదర్కి ఇచ్చాడు. సో మీరన్న కాంటెక్స్ట్ ఇంతవరకు, గదిని నింపమన్నారు, వెలుతురుతో నింపాను సార్. అసలు ఇప్పుడు ఒక పేషెంట్ డెత్ బెడ్ మీద ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. అకార్డింగ్ టు నేచర్ రెండే, బతుకున్నాడా బతికిలేడా అంతే. ఎంత బతుకున్నాడు అనేది లేదు, బతికున్నాడు బతికిలేడు అంతే. సో ప్రపంచంలో 3 స్థితులు ఉన్నాయి. అల్టిమేట్ అంటే ఎక్కువ, తక్కువ, మధ్యస్థితి కూడా ఉంది. ప్రకృతిలో మధ్యస్థితులు లేవు. సాక్షి ఉంటే ఉంది, లేకపోతే లేదు. ధ్యానస్థితి ఉంటే ఉంది, లేకపోతే లేదు. 99% ధ్యానస్థితి ఉందంటే లేనట్టే. కానీ ప్రపంచంలో గ్రేట్, నీది ఏ గ్రేడ్ ధ్యానస్థితి, నువ్వు బెస్ట్ మెడిటేటర్, వీడికి ఇవ్వండి రా బెస్ట్ మెడిటేటర్ అవార్డు, కొట్టండి రా చప్పట్లు. సో ప్రపంచంలో మెడిటేటివ్నెస్ అనేది ఒక వేరే వాళ్ళు గుర్తించి నీలో ఉందని చెప్తున్నారు. ప్రకృతిలో నీకు తెలుస్తుంది. ఆలోచనలు ఉన్నప్పుడు వేరే వాళ్ళ సర్టిఫికేషన్ అవసరం, అది నిజమా కాదా. ప్రాక్టికల్లో నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇలా పప్పు వండాను, అది కరెక్టేనా అండి అంటే వెరీ గుడ్, బాగుండేవు. ఇందులో వెళ్ళిపోయేసావా బిడ్డ, వెళ్ళిపోయేసాను, ఎన్ని వేసావు 3, అబ్బా అక్కడ తప్పు. ఇదంతా థాట్ ప్రాసెస్, అది బీకేయండి, అది అంతే, అట్లాగే బీకేయండి. అంటే చిన్న ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు ఇక్కడ ఎవరి గురువు కాదు. నా కాంటెక్స్ట్లో నేను గురువు అయితే మీరు గురువులు అయి ఉండాలి. ఎందుకంటే సమబుద్ధి లేకుండా ట్రాన్స్పోర్టేషన్ జరగదు. నేను ప్రాణి అయితే మీరు ప్రాణి, నేను జీవి అయితే మీరు జీవి, నేను అనామకుడిని అయితే మీరు అనామకులు, మీరు దేవుడు అయితే నేను దేవుడు. అట్లా ఉన్నప్పుడు ఏదైనా అంటే కమ్యూనికేట్ చేయబడుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక కార్యకర్త కమ్యూనికేట్ కాదు, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యన కమ్యూనికేట్ అవుతుంది. బికాజ్ సమబుద్ధి అన్నప్పుడే నేను మీతో మాట్లాడగలుగుతా. అంటే పైపు ఈక్వల్ ఉండాలి, పైపు ఎక్కువ తక్కువ ఉంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంది. సో ఇది నాకు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో గురువు లేడు, సమాచారం లేదు, సాంప్రదాయం లేదు, పూజలు లేవు, ఏమీ లేవు. ప్రాక్టికల్ ఈ క్షణం మీదైన ఏదో పెట్టి అది నాదన్న ఎందుకు అనుకుంటున్నారో జస్ట్ ఆ నాది తీసి వస్తువును వాడుకోవడం మొదలుపెట్టండి. మనం ఇంతకుముందు మధ్యలో మాట అనుకున్నాం, రమణ మహర్షి ఉన్న కుండను లీజ్ తీసుకొని వాడుకున్నాడా, అంతే. ఆయన ఆశ్రమంలో ఉంటే కూడా నేను వాళ్ళు పెడితే తింటున్నాను. ఆయన ఎంత క్లియర్ ఉన్నాడో. ఇంకా నేను ఒక ఆ తాత గురించి కన్సర్న్లో అసలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉన్నాడు. అసలు అనవసరంగా ఎంటర్టైన్ చేశాడు జనాల్ని. ఎంత ఇబ్బంది పెట్టారు ఈ జనాలు వాళ్ళ భక్తితో. ఆయన ఏ పాపం మెరగడు, ఆయన ఎవరికి ఏమి చెప్పలేదు, ఎవరికి ఏ మంత్రదీక్ష ఇవ్వలేదు, ఏ ధ్యాన పద్ధతి ఇవ్వలేదు. జస్ట్ అతను థాట్స్ని క్లియర్ చేసి చర్చలు చేశాడు అంతవరకే. ఈ నెవర్ గేవ్ ఎనీ మెథడ్ టు ఎనీబడి. కూర్చుంటే కూర్చొని ఇచ్చాడు. ఆయన నిర్ణయించుకున్నాడు ఏం జరిగినా చూడాలని. చివరికి బాడీకి సర్కోమా అనే క్యాన్సర్ వచ్చినా చూశాడు, అంతే. చూశాడు బాధ కథం. అంటే ఒక సాక్షి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ మానవ రూపంలో ఉందంటే రమణ తాతనే. చేస్తే పరిపూర్ణంగా చేశాడు, కొండ ఎక్కాడు పరిపూర్ణంగా, చూస్తే పరిపూర్ణంగా చూశాడు. సంపూర్ణ స్థితులు ఇవి. చేస్తూ వేరే ఆలోచన పడలేదు. ఇప్పుడు ఆయన ప్రపంచకంగా ఏం సాధించలేదు. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్పు. ఒక ఉద్యోగం చేయలే, పెళ్లి చేసుకోలే, అమ్మని చక్కగా చూసుకోలే. సో ఈ నాది పడిపోగానే ఐడెంటిటీ పడిపోతుంది. కృష్ణమూర్తి చెప్పింది అంతా ఇది చెప్పకుండా మొత్తం చెప్పాడు. ఈ నాది అని అనుకోవడం వల్ల ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు వైలిన్ ఒక షాప్కి వెళ్ళి 100 వైలిన్స్ ఉన్నాయి, ఏ ఇమేజ్ ఫామ్ కాదు. ఇది నాది అనుకోగానే క్లిక్ అని ఇమేజ్ ఫామ్ అవుతుంది. అహం తర్వాత అది నాది అని 100 మంది అన్నప్పుడు స్టార్ట్. అహం లేదు ఫస్ట్లో, అహం లేదు. ఇప్పుడు మీ ఇంటి పరంగా మీకే అహం రాదు. అహం ఎప్పుడు వస్తుంది? హైదరాబాద్లో ఉన్న అన్నింటిలోకి బెస్ట్ మీద అన్నప్పుడు అహం స్టార్ట్ అవుతుంది. అహం అనేది పోలికల వల్లనే ఎస్టాబ్లిష్ అవుతుంది. అహం పోలిక లేకపోతే అహం నిలబడదు.
క్రాస్ చెక్ చేసుకోండి. అసలు పోలిక లేని చోట అహానికి స్పేసే లేదు. మనం ఫస్ట్ వచ్చినప్పుడు అనుకున్నది అది. ఒక్క పోలిక తీసేస్తే మొత్తం మైండ్లో ఉందో గుజ్జంతా పోతుంది అసలు. సో అహం అనేది అదేమంటారు మన ఇది నాది అన్న దానికేమో వేరే వాళ్ళతో పని. ఇది నాది, ఇది జస్ట్ 5 రూపాయల వస్తువు నాది. కానీ ఎవరు అన్నారు అసలు ఇలాంటిది ఎక్కడ లేదు సార్, మీరు పట్టారంటే మీరు గ్రేట్ అండి. ఇక్కడ వస్తుంది అహం. ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అంటే నేను కాబట్టి ఇది అక్కడ వస్తుంది అహం. ఉత్తుతగానే అహం వస్తలేదు. ఇప్పుడు కంచం కొంటే ఏ అహం రాదు, మీరు స్పూన్ కొంటే అహం రాదు. అహం రావాలంటే ఉన్న అన్నింటిలోకి బెస్ట్ అని మిమ్మల్ని మీ ఇమేజ్ని నిరంతరం ఎవరో ప్రైజ్ చేస్తున్నప్పుడు అహం వస్తుంది. అట్లనే ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే మీకు చాలా గిల్ట్ కూడా వస్తుంది. దాని షాడో చాలా ఉంది. ఒత్తిడి వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇవన్నీ జస్ట్ ఒక బాల్ మీద మనం రకరకాల పేర్లు రాసాము. ఇట్లా తిప్పితే ఒకసారి అహం ఆగింది, ఒకసారి గిల్ట్ ఆగింది, ఓసారి ఒత్తిడి ఆగింది, ఒకసారి డిప్రెషన్ ఆగింది, ఒకసారి లైఫ్లో హోప్లెస్నెస్ వచ్చింది. ఎంత వేస్ట్, ఇదంతా చెత్త, అసలు అవసరం లేదు అనిపిస్తుంది. అసలు అంతా నాది ఏమో, మొత్తం నాది, ఇవన్నీ వస్తాయి. సో ఈ నా అన్నది ఈ రెండు ఉన్నాయి. కానీ నా అన్నది రావాలంటే ఒక మనిషి ఉండాలి పక్కన. వేరే వ్యక్తి మీ ఎదురుగా లేకుండా నా అని మీరు వాడరు. ఎప్పుడన్నా అట్లా వాడారు? ఎప్పుడన్నా అంతే. సో ఆధ్యాత్మికత అంటే సెకండ్ పర్సన్ కంప్లీట్ డిసపేర్ అయిపోవడం మనసు నుంచి, తద్వారా నానే లేదు. ఇది ఒక పద్ధతి. అంటే మనం రకరకాల ధ్యాన మార్గాలు చూస్తే, రకరకాల ఆధ్యాత్మిక గురువుల జీవితాలు చూస్తే నాకు ఏమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు అన్న విషయాన్ని అతను విస్మరించడం వల్ల నా పోయింది. అంటే ద ఐడియా ఆఫ్ ద అదర్ డిసపియర్డ్, హెన్స్ ఐ డిసపియర్. ఇదొకటి. దీనికి రెండో అనుభవం ఉంది. ఈ వేవేల మంది ఉన్నారు, వీళ్ళందరూ నావి అనుకోవడం వల్ల మిగిలింది నా అనమాట. ఇంకా నువ్వు లేవు, మీ ఇష్టం ఏదైనా ఎంచుకోండి. రెండు మార్గాలే ఆధ్యాత్మికతకి. ఈ విశ్వమంతా నాదే అనుకున్నావా, తద్వారా నా అని చెప్పే అవకాశమే లేదు. ఇప్పుడు ఎప్పుడన్నా మీరు ఎప్పుడు చెప్పరు ఇది నా చెయ్యని, ఇంటికి వస్తే చెప్తారా? ఇది మీకు చూపిస్తాను రండి, అసలు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను, ఇగో ఇది నా చెయ్యి అని ఎప్పుడు చెప్పారు? అంటే ఏది మీలో భాగము ఖచ్చితంగా పిచ్చి అనుకుంటారు. ఏది నీలో భాగము అక్కడ నా వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు గురువు గారు చెప్పారు, అదే ఇది నాది అంటే వేరే వాడికి తెలిసిన వాడికి పిచ్చి నా కొడుకు అని అనిపిస్తుంది వానికి. సో మీరు నా అంటున్నారంటే మీది కాని దాని గురించి మాట్లాడుతున్నారు. మీది ఏది సంపూర్ణము పరిపూర్ణంగా మీలో భాగమో అది ఎప్పుడూ చర్చించబడదు. ఒకటి, దాని పట్ల ఏ కృతజ్ఞత ఉండదు. రెండోది, అంటే ఏది ప్రత్యేకంగా చూడబద్దు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఒక గురువు కర్కశంలాగా ఎందుకుంటాడు, నిన్ను సపరేట్గా చూడట్లేదు కాబట్టి ఒక గుద్దుతాడు కూడా. అంటే ఏముండదు ఎమోషన్. అంటే నా ఏది మీలో పరిపూర్ణంగా భాగము, అది ఏదన్నా కావచ్చు, వస్తువా, మనిషా, సిద్ధాంతమా, దాని గురించి మీరు చర్చించరు. దానికి ప్రత్యేకంగా చూడబడ్డ. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెయ్యిని సపరేట్గా, ముక్కుని సపరేట్గా చూడరు. ఇట్స్ పార్ట్ ఆఫ్ యూ, దట్స్ ఆల్. అందుకే ఇప్పుడు నా సహధర్మచారిని నాలో భాగం, నాలో సగభాగం ఎందుకు వచ్చిందంటే ఏది నాలో భాగము దాన్ని మర్చిపోతాను నేను. కానీ దాని యొక్క స్థితి పట్ల నాకు ఎరుక ఉంటుంది నిరంతరం. నాదని చెప్పి పొయ్యిలో పెట్టనుగా, రియల్ లవ్ అక్కడ వస్తుంది. అంటే యూ నెవర్ మిస్యూజ్ మీలో అంతర్భాగాన్ని మీరు మిస్యూజ్ చేయరు. మీది కాని దాన్ని మీరు ఏమైనా చేస్తారు, అవసరంతో ఎత్తి కొడతారు కూడా అట్లా. నాకు ఒక ఎక్స్ట్రాడనరీ సీన్ చూసింది నేను ఒక 6-7 months క్రితం. ఒక ఇంటికి వెళ్తే పెద్ద గొడవ అయింది. ఆ గొడవ కారణం నేనే చిన్న కొన్ని మాటలు ఎక్స్చేంజ్ చేసి చూశాను. అంటే వాళ్ళంతా ధ్యానం గురించి గొప్పగా చెప్తున్నారు, అంత ఉత్తదాన్ని జస్ట్ ప్రూవ్ చేయడానికి వచ్చింది. నేనే సరదా క్రియేట్ చేసిన, ఇప్పుడు అంతా బాగుంది, మళ్ళీ ఫ్రెండ్సే. సో హఠాత్తుగా ఇంటి పెద్ద ఆయనకి చాలా కోపం వచ్చి, మీరు ఇలా కనుక మాట్లాడితే నాది ఎత్తి వలగొట్టుకుంటా అన్న తర్వాత ఎవరో చాలా కూల్గా పొలగొట్టుకో నేను అని ఇట్లా అనేసరికి ఆయనకు చాలా
బర్దాష్ కాలేదు. ఇట్లా చూశాడు, ఒక ప్లేట్ ఉంది, ఆ ప్లేట్లో కొట్టుకోపోయి ఆపి ఇదొద్దు కొత్తది అని ఇంకో ప్లేట్ తీసుకున్నాడు. సడన్గా గుర్తొచ్చింది దాని అస్తిత్వం ఏంటది, అది ఎంత కాస్ట్లీ. అది నా అనుకున్నాడు. సో ఏది నాశనమైన ఖరాబు కాదు, దానికోసం ఎత్తులాడుతున్నాడు. సో మైండ్ చాలా డ్రామాలు ఆడుతుంది. నేను చెప్తున్నా కదా సార్, ఇది ఒక్కటి పడిపోతే, ఇది ఇంతవరకు అందరు సగం వ్యాఖ్య చేశారు. అందుకే భారతదేశంలో చాలామంది సన్యాసులు లేరు. ఇది నిజంగా అర్థమైతే సన్యాసమే లేదు అసలు. సంసారము లేదు, సన్యాసము లేదు. ఈ రెండింటి మధ్యన ఒక కొత్తది ఉంది, నేను అనుభవించిన సామరస్యం ఉంది అంతే. నేను సన్యాసిని కాదు, ఏమంటారు సంసారిని కాదు, నేను సామరస్యంలో ఉన్నంతే. మీతో ఉంటే మీతో సామరస్యము, మైథిలితో ఉంటే మైథిలితో సామరస్యము, వైలిన్తో ఉంటే వైలిన్తో సామరస్యము. సంసారం ఎవడు సార్ పొద్దుస్తమానం భార్యను పట్టుకొని ఉండేది? అందరూ సన్యాసంలో ఉన్నారు ఇంట్లో కూడా. ఇంకా సన్యాసి కంటే ఎక్కువ సన్యాసం అనుభవిస్తున్నారు. వాడంతా వచ్చి కూడా లైన్ వేసుకోవచ్చు, వీడికి ఆ సుఖం కూడా లేదు. సరే మరి ఇంతే. ఇప్పుడు నా సాధన అంతా ఇంతే సార్. నేను ఇప్పుడు చెప్తున్నదంతా సరదా సమాచారం, బట్ ఇది నేను జీవిస్తున్నా, నేను డిక్లేర్ చేస్తున్నా. ఏది నాది కాదు, అన్నిటినీ అవసరాల కోసం వాడుకుంటున్నా. నా అవసరం తీరిన వైలెంట్ తెచ్చేస్తాను మీకు, అంటే అంత క్లియర్గా ఉంది. నేను ఇప్పుడు ఇవ్వను, మమకారం కాదు, ప్రస్తుతం నా అవసరం నడుస్తుంది. ఇప్పుడు బస్సు సీటు మీది కాదు, కానీ మీరు అడిగితే ఏమంటారు, నేను హ్యాబిట్స్లో దిగుతాను, అప్పుడు తీసుకోండి. అట్లాంటి ఒక ఓపెన్నెస్ వస్తుంది. అదే మీది అనుకోండి, సత్రంలో రూమ్ లాగా ఉంటుంది, నాకే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. అది ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ అది. అంటే అదే సీటు ఒక థాట్తో ఒకటి సొంతమైంది, ఇంకొకటి జస్ట్ అవసరానికి వాడుకుంటున్నాడు. ఈ ప్రపంచం అవసరాల కోసం వాడుకోవడానికి ఉంది. ఈ ప్రకృతిని అస్తిత్వం ఎప్పుడు కూర్చోవాలి అనుకో. ఎక్సలెంట్. అసలు నేను నాకు 73 దాటి ఒక ఎంత యంగ్ ఉన్నాడు చూడు అసలు. 74 పడతా. ఇన్ని ఏళ్లలో చూసింది నాకు గెలవని గురువు ఈ దేశంలో లేడు. రామ్దేవ్ బాబా చెప్పు, జగ్గి వాదేవ్ చెప్పు, సుభాష్ పటేల్ చెప్పు, ఎవరైనా యూ నేమ్ ఎనీబడి, మైసూర్ గణపతి, ఐ నో ఎవ్రీబడి. అమ్మ కోయంబత్తూరమ్మ అందరు తెలుసు. ఎక్కడ దొరకండి, ఇక్కడ ఏదో ఉంది, అనుభవం వచ్చింది. చాలా వండర్ఫుల్. ఎంత జెన్యూనిటీ ఉంది చూడండి. ఎందుకంటే ఆ తరతమ భేదాలు లేవు. ఆయన చెప్తే నేను పొంగి డాన్స్ చేసేది ఏమీ లేదు, నథింగ్. ఆయనకేమి రాదు, ఉన్నది అక్నాలెడ్జ్ చేస్తున్నాం అంతే. నేను భారవి గారిలో చూసే కొన్ని ఉన్నాయి, ఆయన నాలో చూసేవి కొన్ని ఉన్నాయి, మీలో చూసేవి కొన్ని. ప్రతి ఒక్కరూ ఒక తరగని గనే, అందరినీ అందరం అనుభవిద్దాం. ఇది ఓన్లీ వన్ సైడ్ కమ్యూనికేషన్ కాదు లైఫ్ అన్నది. అందుకే ప్రతి ఒక్కడు ఆత్మస్వరూపం చెప్తాను. ఎందుకు చెప్పారు, నీలోన శివుడు కలడు, నాలోన శివుడు పాడాడు కదా. అంటే ఏంటి అంతే. అంటే అది అది ఇది ఇదొక్కటి ఇది వెరీ ప్రాక్టికల్. ఇది పిచ్చెక్కిపోతుంది. సో ఇది అర్థమైతే మీరు నిజంగా అసలు సన్యాసం నుంచి కంప్లీట్ విముక్తి అనమాట. ఈరోజు చెప్పిన వాటిలో అసలు సన్యాసం కాదు, అడగండి. సామరస్యంలో అనేది బహుశా ఇంతవరకు ఫిలాసఫీ అనేది పుట్టిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్ ఇంత సింపుల్ ఎవడు వినడు. ప్రాక్టికల్ గా ఇంత సింపుల్ గా సన్యాసము కాదు. ఇప్పుడు కాదు. ఇంకొకటి చిన్న ప్రశ్న. ఒక వ్యక్తి రోడ్డు మీద ఉన్నాడు, ఎట్ట గుర్తుపడుతుంది సన్యాసేక లేదా సంసారం? అందుకే గెటప్ వచ్చింది. మరి గెటప్లు ఎందుకు సార్? మనకు బట్టలు అవసరం, మనం దండం ఉంటే చూడలేరు కాబట్టి. ఇప్పుడు రబడ దాత ఎందుకు ఆ ఒకేరే కప్పుకున్నాడు, అది చూస్తే మీరు డిస్టర్బ్ అవుతారు కాబట్టి. అవధూతలు ఉంటారు, వాడిని పట్టుకుంటే అంటే ఆ ప్రపంచము ప్రకృతి రెండింటితో సంబంధాలు అయిపోయింది. అవధూతలు ఉంటారు, వాడి వేషం అయ్యాడు ఉండదు. సహజంగా ఎట్లున్నారో అట్లుంటారు అంతే. మాసిన బట్ట అంగీకారం, మంచి బట్ట అంగీకారం. డిస్క్రిమినేషనే వీకింది అసలు. అంటే సార్ మనము డైలీ లైఫ్లో ఏదైనా అనుకోని సంఘటనలు ఏమైనా మనకు ఎదురయ్యి మనం ఏమైనా హర్ట్ అయిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అసలు ఈ ఐ లేకపోతే హర్ట్ అవ్వడం ఉండదు, అసలు ఉండదు. ఇది ఇక్కడే ఉంది. మీరు ఇది నాది కాదు, నాకు సంబంధించిన కాదు. మీరు అదంతా వదిలేయండి, ఎక్స్టర్నల్ విషయాలన్నీ. మీరు చెట్టు రూట్ కొట్టేస్తే ఆకులనే పడిపోతాయి. మీరు ఆకులతో ఫైట్ చేయకండి.
ఇవన్నీ బచ్చం కా ఖేల్ అంటే మీరు చెప్తున్నది సూపర్ఫిషియల్, అంటే సైకాలజిస్టులు లేకపోతే ఈ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్. అది మీరు ఈ ఒక్కటి వర్క్ చేయండి, టేక్ 2 years టైం, నో ప్రాబ్లం. ఒక్కటి దొరికిందా, ఇప్పుడు నెక్స్ట్ మీ ఇంట్లో మీది అసలు కాదు అన్న, అసలు మీ ఇంట్లో వచ్చారు అసలు మీది కాదు అది. ఇప్పుడు ఇది ఈ క్షణం ఉంది, పట్టుకోండి, ఇది మీకు తెలుసు మీది కాదని, అట్లా మీ ఇంటిని పట్టుకోండి ఒకసారి, మంచిగా వాడుకోండి, మంచిగా రంగు వేయించుకోండి, అందంగా మార్చుకోండి, దానికి ఏదైనా రిపేర్ చేయించండి. నిష్కామ కర్మ యొక్క ఆవిర్భావం అక్కడ జరుగుతుంది, అక్కడే జరుగుతుంది, ఇంకెక్కడ జరుగుతుంది. నా ఉందా ఇది నిష్కామ కర్మ? లేదు, అసలు లేదు 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 లేదు. ఆత్రేయ గారి దగ్గర నేను ఉన్నప్పుడు ఆయనకు ఒక పెద్ద టేబుల్ ఉంది, చాలా పెద్దది. దీని మీద ఒక జర్మన్ గ్లాస్ ఇచ్చాలి, మంచిది వేయి అని ఎప్పుడు చెప్తుండేవాడు. ఒకనాడు అవకాశం వచ్చింది, కొన్నాడు. ఆ సైజులకి ఇచ్చేది ఆ పెద్ద గ్లాస్ కట్ చేసి తీసుకొచ్చాను. ఆయనకు అప్పుడే ఒక మనవరాలు ఉంది. ఆమెని ఇక్కడ కూర్చో పాప అని, ఆ పాపను కూర్చున్నది. ఎందుకుందో అక్కడ ఒక సుత్తి ఉంది, మొత్తం పోయింది. అప్పుడు ఆయన నవ్వాడండి, బుజ్జి పాప పగలబట్టి అంటే అది నాది, వాడికి ఆ సెన్స్ ఉంది, గురువు గారికి ఆ సెన్స్ ఉంది. హోమ్లోడ్ కాదు అసలు, మనసు మీద పాటలు రాసేది కదా, అంత డిటాచ్డ్గా ఉండేవాడు, అంత అటాచ్డ్గా కూడా ఉండేవాడు. రెండు ఉంటాయి అంత అటాచ్డ్గా ఉంటాడు. నువ్వు తప్ప ప్రపంచంలో ఏం లేదంటాడు, నువ్వు లేవో వెంట్రుగా అంటాడు. సినిమా లాంగ్వేజ్లో ఒకటి ఉంటుంది, అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని. అంతే 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 అంతే. ఫ్రేమ్ పెట్టినప్పుడు మీరు ఇంతున్నారు, ఇక్కడ ఏం లేదు ఇంకా. అది ఇది ఇక్కడ అర్థమైనట్టు అనిపిస్తుంది, అసలు చాలా కష్టం. చెప్తున్నాడు కదా, వైలన్ చేతిలో మన ఎంత తీసుకుని దాని టింగ్ టింగ్ కూడా అనదు, ప్రాక్టీస్ లేదు మనకి. అంటే మళ్ళీ నేనే చెప్తున్నా, అసలు ఏ కష్టము లేదు, అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు మిగతా అందరు చెప్తున్నారు, కాంప్లికేట్ చేస్తున్నారు, సాంప్రదాయం తెస్తున్నారు, ఏమేమేమో తెస్తున్నారు. బంగారు వస్తున్నారు 2 minutes. అరే మా స్టేషన్ మైథిలిని పిలుచుకురా. సరే ఇక్కడ ఆపేస్తున్నా దీన్ని, ఏదో ఒక చిన్న పాట వాయిద్దాం. నా గుండెలోనే వెన్నెలైనా చీకటైనా నాతోనే జీవితము, ఏ జన్మలో ఈ బంధము, నింగి నేల సాక్షాలు నా గుండెలోనే నిన్ని తోటలోనే పూచాను కనాడు. పాట కూడా మన డిస్కషన్ సంబంధించింది సార్. నా గుండెలో పాట ఎంత బాగుంటుందో, పాట అంత బాగుంటుంది, వాద్యం అంత బాగుంటుంది, మళ్ళీ ఇవే ఒప్పుకోరు. మళ్ళీ క్రియేటివిటీ అంటే సమయం ఉంది, వాడుకుంటుంది అంతే. అంటే క్లెయిమ్ పోతే ఎంత బాగుందో. ఇప్పుడు భారవి గారు మెచ్చుకున్నారు అనుకో, అది అతని ఇంటెలిజెన్స్ గుర్తించగలుగుతున్నాడా లేదా, అది నాకేం సంబంధం కదా. ఇప్పుడు ఒక దాన్ని చూసి గుర్తించడం కూడా ఆ స్థాయి సమస్థాయి చెప్తుంది. అది ఎట్లా గుర్తుపడుతుంది? ఇప్పుడు నాకు జీవిత లక్ష్యం లేదు కనుక చర్చ ఉంది, లేకపోతే మీరు నాకు సెట్ అవుతారు కదా చూసుకొని ఉంచుకోలేదు బయటకు పంపండి. టైం వేస్ట్ కదా. ఇప్పుడు మా అసిస్టెంట్లు ఎవరో చూడండి, నాకేంటి మీతో మాట్లాడి నాకేంటి అయిపోయా, టైం వేస్ట్.
అదే రోల్స్ రాయిస్లో వచ్చాడు, ఎక్కడొచ్చాడు చూడ. అప్పుడు నా జీవిత లక్ష్యం ఇంత పెద్ద చేద్దాం అనుకుంటుంది, మీరు ఉపయోగపడతారు. అసలు నాకు మీతో పనే లేదు, నా పని నాకు మస్తుంది. నేను బతకడానికి కావాల్సిన డబ్బు పెయింటింగ్ లేకపోతే పుస్తకం, నేను కొన్ని ప్రొవిజన్స్ క్రియేట్ చేసుకున్నా. అవసరం ఇడ్లీ అమ్ముతా అంతే తప్ప ఇది వేరు. జస్ట్ మీరు ఎక్కడున్నా ఎక్కడున్నా హాయిగా బతికితే చాలు. ఆ బతకనీయకుండా చేస్తున్న ఈ దరిద్రం ఆలోచనలు 2-3 ఉన్నాయి. జస్ట్ వాటికి పక్కన పెడితే ఎవరికి విల్ బి ఆల్ రైట్. రామ్ గోపాల్ మీద పుస్తకం రాశాడు, ఆయన సభలో చెప్తున్నాడు, నాకు రామ్ గోపాల్ వర్మతో ఏం పని లేదు. బ్లూ బుక్ రిలీజ్ బుక్ రాసి ప్రింట్ చేసి షార్ట్ చేసి సభ చేసి ముందు నాకు రామ్ గోపాల్ అసలు ఈయనతో ఏ పని లేదు నాకు. అంటే జీవితంలో రాద్దాం అనుకున్నా, రాసిన అయిపోయింది బాయ్ అనేసి. ఏం చెప్తాం ఇంకా, అతి కష్టం. అది ఎట్లా రావాలి ఆ ప్రాక్టీస్. అంటే ఎవరైనా అక్కడ ఫ్రింజ్ అవుతారు, ఖచ్చితంగా వస్తుంది ఏదో అవకాశం అని చెప్తాడు, అది లెక్క. ఏమన్నారు సార్? ఇది ఎవడైనా చేయొచ్చు అని చేయొచ్చు అంటే అక్కడ సాధన చేయమని చెప్తున్నాడు కదా. ఇదొక్కటి పట్టుకుంటే మనం పట్టుకుంటే చాలిగా. దాన్ని మనం ఎక్కడ పట్టుకుంటాం అంటే అది ఇనిషియల్ గా మెంటల్ ఎక్సర్సైజ్ లాగా స్టార్ట్ అవుతుంది. ఏది ఊరికి రాదు, కానీ మరి అంత కష్టం కూడా లేదనేది ఎన్నోసార్లు చెప్తుంది. ఇందులో ఏం కష్టం ఉంది? మీ ఇది కాదనుకో, బ్రహ్మ పదార్థం అది అందరిని బ్రహ్మ పదార్థం అని ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా పెట్టారు. అది ఏం లేదని ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళకి పర్సనల్ అంబిషన్స్ ఉన్నాయి, ఎజెండాస్ ఉన్నాయి. వాళ్ళందరికీ మీరు ప్రాప్స్. మీరు ఇది కామన్ మ్యాన్కి తెలియదు. ఇప్పుడు ఒక పెద్ద సభ రావాలి, అందరు రావాలంటే సభలో చెప్తున్న విషయం గురించి కాదు, ఎక్కువ మంది వస్తే మా సభ నిండుతుంది అంతే. నీతో ఏం పని లేదు, నిండిందా లేదా సభ, వాళ్ళ ఎజెండా వేరే. అదే ఎజెండా. ఇప్పుడు వచ్చిన వాళ్ళని రిటైన్ చేయాలి, రాని వాళ్ళని రప్పియాలి. ఈ సభకి ఈసారి 10,000 మంది వచ్చారు, నెక్స్ట్ 15,000 మంది టార్గెట్. ఇది అంత దందా. ఇది వచ్చింటారు. ఇప్పుడు పబ్కి వెళ్ళినా డ్యాన్స్ చేస్తుంది సార్, దానికి ఆధ్యాత్మిక ప్రయోగం ఎందుకు? ఆనంద నృత్యం చేయాలంటే నీకు ఒక గురువే ముందు ఉండక్కర్లే, డీజెటిల్లు పాట చాలు, ఇంకా దానికంటే ఎక్కువ కిక్ ఉంటుంది. ఇదంతా పనికిరాని విషయాలండి ఇవన్నీ. నీవు ఎవ్వరి షాడో లేకుండా నీ జీవితాన్ని నువ్వు సమగ్రంగా అనుభవించడానికి జస్ట్ ఈ 2-3 ఆలోచనలు అడ్డు వస్తున్నాయి. ఒక కుక్క ఉన్న స్థితి స్పిరిచువల్ అన్నట్టు, ఒక కుక్క అనుభవిస్తున్న స్థితి అంతే. అంటే మనిషి వేరు కుక్క వేరు చూడ్డానికి, స్థితులు ఒకటే. ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి స్థితి, కుక్క స్థితి ఒకటే. దెర్ ఇస్ నో చేంజ్, డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఈ ఒక జింకను ఊహించుకోండి, కుక్క అనగానే జనాలకు కోపం వస్తుంది. ఎగ్జాక్ట్లీ జింక ఏం చేసిందో రమణ మహర్షి అదే చేసింది. ఐ హర్ట్ ఘోరంగా హర్ట్ అవుతుంది, 100% హర్ట్ అవుతుంది. సో ఒక జింక ఏం చేసిందో రమణ తాత అదే చేసింది. తిన్నాడు, పడుకున్నాడు, ప్రశాంతంగా. జింక చూస్తుంది, ప్రధానమంత్రి పోయినా చూస్తుంది, గురువు పోయినా చూస్తుంది, వెంజకారు పోయినా చూస్తుంది. ఏది ఇమేజ్ లేదు లోపల, కెలుక్కుమన్నది చూశాడు అంతే. ఎవరు వచ్చిన నేను అదే చేస్తున్నాను. ఇంతకంటే ఈజీ ఏముంది చెప్పు. సో జింకని అర్థం చేసుకో. మీవి కావు అన్నీ. సో మీరు కాని దాన్ని ఇప్పుడు ఉదాహరణకు బెంజ్ కారు పోయింది, మీది కాదు చూడడానికి. ఏమి ఇప్పుడు మీ కారు ఎవరు తీసుకుపోతారు చూడాలి. విషయం క్లియర్ ఉంది, మన మైండ్ లో చాలా చెత్త ఉంది, అందుకని మనం అనవసరంగా ఆలోచిస్తున్నాం. ఇంత లేదు, మీరు ఆశ్చర్యపోతారు. నేను ఈ లాస్ట్ 8-9 ఇయర్స్లో కొంచెం ఇప్పుడిప్పుడే మైండ్ ఎస్టాబ్లిష్ అవుతున్నా 9-10 ఏళ్ల పిల్లలకి చెప్తే 2 నిమిషాలు అర్థమైంది వాళ్ళకి. సింపుల్. మా అన్న కొడుకుంటాడు సాయిగాడు, ఒక యోగిలాగా ఉంటాడు, అన్ని పనులు చేస్తాడు, దేది బాధించదు వాడిని. బాబా ఇది ఆడుకుంటుందా, ఇది నాకు ఇస్తావా, చూస్తా, ఒక పావు గంట ఆడుకుని ఇస్తాడు. నాది అన్నాడు, నాది కాబట్టి ఎవరిది కాదు అసలు వస్తువు. ఇంట్లో ఈ స్థితిలో గురుగారు చెప్పింది, ఈ వైలన్ ఇప్పుడు నాకు అవసరం, నేను అవసరం లేనప్పుడు ఇచ్చేస్తాను. సేమ్ థింగ్ ఈజ్ టెల్లింగ్. చిన్న బిడ్డ చెప్తున్నాడు, నీ ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్స్ పోయినా చూడండి. ఒక చిన్న లాస్ట్ అబ్జర్వేషన్. ఇప్పుడు మీ ఇంట్లో 5 ఉన్నారు, 5కి 5 ఫోన్లు ఉన్నాయి. నా వచ్చిందా? వచ్చింది కదా. నా ఫోన్ వేరు, మీ ఫోన్ వేరు. మరి ఫ్యాన్ విషయంలో
అట్లా అమ్మా నమస్తే. థాట్ డిజాల్వ్ అవ్వాలంటే మనం ఉపయోగపడుతుంది. ఎంజాయ్డ్ ఎ లాట్ యాజ్ యూజువల్. నానిపోయినా బంగారు. లేదు కొంచెం సరే 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 ఇది ఇక్కడ ఆపేస్తున్నాను. టాటా బాయ్ బాయ్.